హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కార్తిక్. సో ఈరోజైతే నేను తాడ్బండ్లోని శ్రీ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. సో ఇప్పుడు టైం 8:30 అయితే అయింది. నేను హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను. సో ఈరోజు హనుమాన్ జయంతి అవడం వల్ల ఇక్కడికి చాలామంది భక్తులు అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా ఎంత పెద్ద లైన్ అయితే ఉందో ఇక్కడ. సో లోపల మనకి అక్కడే హనుమంతుడి విగ్రహం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్యూ లైన్లో అయితే మనం లోపలికి వెళ్దాము. సో ఈ ఆలయం అయితే సికింద్రాబాద్ దగ్గరలోని సిక్ విలేజ్లో అయితే ఉంటుంది. నియర్లీ 500 years క్రితం ఈ ఆలయాన్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారంట. ఈ ఆలయంలోని హనుమంతుడి విగ్రహం స్వయంభూగా వెలిసింది. సో ఈ ఆలయాన్ని చూడటానికి హైదరాబాద్ నుంచే కాకుండా వేరే ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. సో ఇప్పుడు లోపల వ్యూ అయితే మీరు చూడొచ్చు. మనకి ఈ మండపంలోనే హనుమంతుడి విగ్రహం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కొండ లోపలనే మనకి హనుమంతుడి విగ్రహం అయితే స్వయంభూగా వెలిసింది. ఈ ఆలయానికి వెనక భాగంలోనే మనకి ఆఫీస్ ఇంకా అకామిడేషన్ బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుంది. ఆలయం లోపలైతే మొబైల్ అలో లేదు. సో నేనైతే హనుమంతుడిని ఎటువంటి ఫోటో తీయలేదు, కానీ మీరు డిస్ప్లే పైన హనుమంతుడి విగ్రహానికి చూడొచ్చు. సో ఆలయం బయట అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడే మనకి ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. ఈ ఆలయంలో వెహికల్ పూజ చాలా ఫేమస్. సో ఆ వెహికల్ పూజకు సంబంధించిన టైమ్స్ అలాగే అకామిడేషన్ డీటెయిల్స్ ఈ ఆలయానికి ఎలా రీచ్ అవ్వాలని నేను డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేశాను. సో చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చిందో కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.